ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశి వారి గురించి చూసుకుంటే ముఖ్యంగా ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో జరిగేది ఏంటి, ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారు అందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అది 2 పెద్ద విశేషాలు ఏంటో మీకు తెలుస్తుంది. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ విశ్వావసునామ సంవత్సరం తరువాత కొత్త తెలుగు సంవత్సరంలో మనం అడుగుపెట్టాము. గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో, కొంతమంది ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు. మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్ బిజినెస్లు కూడా చేసుకుంటారు. కొంతమంది చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది. ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాము. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కష్టే ఫలి అన్నారు. కష్టం చేస్తేనే మీకు ప్రతిఫలం వస్తుంది. ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. దేనికైనా కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు. కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా కష్టపడతారు. రేయింబవళ్ళు కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది వారికి ఉండదు. అటువంటి వారికి ధనద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి. కానీ అదృష్టం అనేది వారికి ఉండదు. వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే గోరంత అదృష్టమైనా కానీ మన జాతకంలో ఉండాలి. ఆ గోరంత అదృష్టం ఉంటే మనకి యోగకాలం అనేది కలిసి వస్తుంది. ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉందన్నమాట. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది. కానీ ఆ చేతిలో అదృష్టాన్ని మీరు అందుకోవాలి అంటే కష్టపడి చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధను చూపాలి. ఇప్పుడు పడుతున్న కష్టం కాదు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నది ఈ మాట అర్థం. కాబట్టి మీ వృత్తిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టం అయితే మీకు రాసిపెట్టి ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని కష్టపడాల్సింది ఉంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. అంతేకాకుండా శాలరీస్ అనేవి రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది. మీ అధికారుల చేత ప్రశంసలు అనేవి మీకు ఖచ్చితంగా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలమైన కాలం. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో చాలా అద్భుతంగా ఉంది. మీరు చేస్తున్న పనులు యందు అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వారందరికీ కూడా ఈ 3 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి టైంకి ముగిసిపోతూ ఉంటాయి. ఎటువంటి పెండింగ్లు అనేవి ఉండవన్నమాట. పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి. మీకు కొన్ని వాదనలు అయ్యాయి. భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు అనేవి ఏర్పడ్డాయి. కానీ గతంలో పోల్చుకుంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. గతం గతః అని చెప్పి మీరు మర్చిపోయినట్లయితే భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాట ఒకరు విలువను ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఒకరు చేసి పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో పర్సనల్గా ఎవరు కూడా
బాధపడకూడదు. ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుంది. ఇక సంతానపరంగా చూసుకుంటే సంతానపరంగా కూడా మీరు గతంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చూశారు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, చదువులో కొంచెం వెనకబడుతున్నారని చెప్పి దిగులు పడ్డారు. కానీ ఈ నూతన సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. పిల్లల పరంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇక రెండవ శుభవార్త. మొదటి శుభవార్త మేము ఫస్ట్ చెప్పాము. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి, మేషరాశికి చెందిన విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వారు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారు. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త. మేషరాశి వారి సంతానం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలే లోకం, పిల్లలే వాళ్ళ ప్రాణంలాగా బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబం పరంగా చూసుకుంటే మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా 80% తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కుటుంబం పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్. అలాగే మేషరాశి వారికి సినీ రంగ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో, అలాగే రియల్ ఎస్టేట్ పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కోర్టు వివాదాలలో ఎవరైతే చిక్కుముళ్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ కొత్త సంవత్సరంలో అనుకూలమైన తీర్పులు వచ్చి ఆనందపడే యోగం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడా కూడా ఉండొద్దు. ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. అలాగే జనాలకు కాసంత దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే అదేంటి జనాలకు దూరంగా ఉండటం ఏంటి అని చెప్పి అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు, అక్కాతమ్ముళ్ళు చూడలేకపోతున్నారు. ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్లకు ఒక స్వార్థం ఉంటుంది. అందరూ అని కాదు, కొందరు ఉంటారు. స్వార్థం, అసూయ అనేవి వారికి వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి మన బంధువుల్లోనే మనం ఎదుగుతున్నాము. మనం ₹1 సంపాదించుకుంటున్నాము, కాస్త కుదురుకుంటున్నాము, కాస్త ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేకుండా, ఓర్వలేకుండా అసూయతో మీ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్రనీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండాలి. లేదా నెలకు ఒకసారి ఆదివారం రోజు ఎర్రనీళ్ళు తీసి వేసుకుంటూ ఉండండి. అలాగే ఉప్పు, ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం. నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండాలి. అలాగే కాస్త మనశ్శాంతిగా ఉండటం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండండి. కాస్త మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి కుటుంబంతో టైంని స్పెండ్ చేయండి. పిల్లలతో టైంని స్పెండ్ చేయడం ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మీకు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. కొంచెం వ్యాపారాలతో ఒత్తిడిలో పడిపోయి, కొంచెం బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయి, డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్య కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మేషరాశి వారికి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతేకాదు, మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పి, కొంచెం మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి దాదాపుగా ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతూ వచ్చాయి. కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పొచ్చు. కానీ కొంతవరకు అయితే బెటర్
అవుతాయని చెప్పగలము. అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, ఆరోగ్యకరమైన పదార్థం తినడం, టైంకి తినటం, టైంకి పడుకోవటం, కొంచెం సరదాగా గడపటం, పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడటం, ఇలా చేయటం వల్ల మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలు అన్నీ కూడా పనిచేస్తాయి. అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో వారికి ఆయుష్ పెరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ యొక్క మాటను గుర్తుంచుకొని టైంకి తినడం, టైంకి పడుకోవటం, అందరితో సంతోషంగా ఉండటం మేషరాశి వారు రియల్గా చెప్పుకోవాలి అనుకుంటే వీరు చాలా మంచిగా అందరూ బాగుండాలి అనుకుంటారు. అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరితో వీరు మనస్సు విప్పి మాట్లాడిస్తూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు. కొంచెం చనువుగా మాట్లాడంగానే ఇక మీరు నాతో చనువుగా మాట్లాడిస్తున్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. ఇంట్లోవి అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు పలచన అయ్యే అవకాశం ఉంది. మీరు నలుగురిలో వాళ్ళ వల్ల చులకన అయిపోతారు. మీరు చెప్పిన మీరు వాళ్ళని పూర్తిగా నమ్మి చెబితే మీ గురించే పక్కకు వెళ్ళి మనుషులకు చెబుతూ ఉంటారు. మనుషుల వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ముందు మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే రకాల మధ్యలో మనం బతుకుతున్నాము. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాసంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే మేషరాశి వారికి. కొంచెం ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఏదైనా కూడా గ్రహాలు అనేవి మనకు ఎంత అనుకూలంగా ఉన్నట్లప్పటికీ లేనప్పటికీ మనం మన స్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతను అనేవి మార్చుకోవచ్చు. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇది అవసరమా కాదా, దీనివల్ల ఉపయోగమా కాదా, ఇది ఇప్పుడు మనకు 100% అవసరము అనుకుంటేనే దానిని కొని తెచ్చుకోండి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే 1కి 4 సార్లు ఆలోచించినప్పుడు మనకు అది కొనాలా లేదా అని తెలిసిపోతుంది. రూపాయి పెట్టే దగ్గర మనం ఒక పావలా పెడతాము లేదా ఒక అర్ధ రూపాయి పెడతాము. అలాగే మేషరాశి వారు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించడం, రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే పిండి ప్రమిదలు తయారు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల వేయటం, ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. దీపారాధన చేసినప్పుడల్లా కూడా ఒక యాలుక కానీ ఒక లవంగం కానీ ఆ దీపారాధన నూనెలో వేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ విషయం ఓన్లీ మేషరాశి వాళ్ళే కాదు, ఏ రాశి వాళ్ళైనా ఫాలో అవ్వచ్చు. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అలాగే మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 రోజులు అంటే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయి. గృహిణులు ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్లకు కూడా ఈ 3 రోజులు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. ఎటువంటి టెన్షన్స్ అనేవి వీళ్ళకు ఉండవు. కొన్ని టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి తొందరలోనే తీరిపోతాయి. ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. ఇక ఇంతకు మించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అవి అయితే ఉండవు. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు అయితే గడిచిపోతాయి. ఎటువంటి సమస్యలు అయితే మీకు ఉండవు. ధ్యానం చేసుకుంటూ మీ కులదైవాన్ని మర్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరి చూశారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పి.
ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.